హాయ్ ఫ్రెండ్స్, ఇందుమతి జీవనతో ఫోన్లో మాట్లాడిందంతా వింటుంది ఆనంది. ఏంటి ప్రాణగండం అబద్ధమా? జీవన శంభు గారి కూతురా? వెంటనే ఈ విషయం ఆదిత్య గారికి చెప్పాలి అని ఆనంది ఆదిత్యని ఒక చోటికి రమ్మంటుంది. వెంటనే ఆదిత్య వస్తాడు. ఏమైంది ఆనంది, ఎందుకు ఇంత అర్జెంటుగా రమ్మన్నావు అంటాడు. ఈరోజు ఇందుమతి గారు ఫోన్ మాట్లాడుతుంటే ఒక విషయం విన్నానండి. అది జీవితాల్ని తలకిందులు చేసే విషయం అని ఇందుమతి జీవనతో మాట్లాడిన మాటలన్నీ ఆదిత్యకి చెప్తుంది ఆనంది. ఎంత పెద్ద మోసం జరిగింది ఆనంది నీ జీవితానికి. ఇన్ని సంవత్సరాలు నువ్వు చెప్పకుండా ఉండిపోవడానికి వీళ్ళు ఇంత పెద్ద కుట్ర పన్నారా? చివరికి జీవన కూడా ఇంత మోసం చేసిందా అని అంటాడు ఆదిత్య. లే ఆదిత్య గారు, జీవనకి ఏమీ తెలుసు? వాళ్ళ అమ్మ ఎవరినో ప్రేమించింది, ఎవరి చేతిలోనో మోసపోయింది, ఒక బిడ్డని కనింది. తను చచ్చిపోయింది. ఎక్కడో వాళ్ళ అమ్మమ్మ కాడ పెరుగుతున్న గా బిడ్డని తీసుకొచ్చి నా కాడ పడేసిండ్రు. తనకి గా పాపంలో ఏ భాగం లేదు. శంభు గారు చేసిన పాపం జీవన అయి ఉండొచ్చు కానీ నేను జీవనగా వస్తానని తను చెప్పలేదు. నేనే ఎంచుకున్నాను జీవనని. కానీ గట్ల ఎంచుకునే పరిస్థితిని తెచ్చింది మాత్రం ఇందుమతి శంభునే. పాపం వాళ్ళది. జీవనది ఏ తప్పు లేదు. తనకేమీ తెలవదు. తనకి కూడా తర్వాత ఎప్పుడో చెప్పి ఉంటారు. తను అసలైన జీవన కాదు అని ఇందుమతి గారికి తెలిసినా ఎందుకు మాట్లాడలేదో నాకు ఈరోజు సమజయింది అని ఆనంది చెప్తుంది. జీవన అసలైన జీవన కాదని ఇందుమతి గారికి తెలుసా అని ఆశ్చర్యపోతాడు ఆదిత్య. అవును ఆదిత్య గారు, ఎప్పుడో తెలుసు కానీ మాట్లాడలేదు. నేనే అసలైన జీవన అని ఇందుమతి గారికి తెలుసు అని నాకు తెలుసు. నేను అసలైన జీవన అయినప్పుడు నా స్థానంలో ఉన్న మనిషి అసలైన జీవన అని తను ఎట్లా అనుకుంటుంది? ఇది నా వరకే తెలుసు. కానీ జీవన కాడ కూడా ఓపెన్ అయ్యింది. అప్పుడు నాకు తెలిసిన విషయం జీవనకి తెలిసిందని సైలెంట్గా ఉన్నాను. కానీ అసలు జీవన ఇందుమతి గారి సవతి కూతురు అన్న విషయం నాకు తెలియదు. ఇప్పుడు జీవన ఇందుమతి గారికి కూతురు అవుతుంది అంటే ఇందుమతి జీవనకి పెద్దమ్మవుతుంది. అందుకే వీళ్ళిద్దరూ కలిసి గిన్ని కుట్రలు చేశారు. ఇప్పుడు నాకు సమజైతోంది. ఈ ఆస్తి కోసం వీళ్ళు ఎన్ని నాటకాలు ఆడిండ్రో అని ఆనంది అంటుంది. ఇంకా మనం ఎందుకు ఆలోచించడం, వాళ్ళ సంగతి చెప్దాం, వెళ్ళి ఇందుమతి గారిని నిలదీద్దాం పద అంటాడు ఆదిత్య. ఎందుకు అంటుంది ఆనంది. భలే దానివే నువ్వు. ఆ మనిషి చేసిన తప్పు కారణంగా నీ జీవితం బలి అయిపోయింది కదా, నువ్వు వెళ్ళి ప్రశ్నించవా అంటాడు ఆదిత్య. ఏమని ప్రశ్నించాలి అంటుంది ఆనంది. ఎందుకు నువ్వు అబద్ధం ఆడి నా జీవితాన్ని నాశనం చేశావు అని ప్రశ్నించాలి కదా ఆనంది అని అంటాడు ఆదిత్య. వాళ్ళు దుర్మార్గులు. వాళ్ళు మా జడ్జి తాతని చంపాలని అనుకున్నారు, నన్నే చంపాలని అనుకున్నారు. అంతకు ముంగట కర్పగం అనే మనిషితో చేతులు కలిపి మా కుటుంబాన్ని నాశనం చేయాలని అనుకున్నారు. మీరెందుకు గిసువంటి తప్పు చేశారని కర్పగాన్ని అడిగినట్టు మనం ఇందుమతి గారిని కూడా అడిగి ఉండేవాళ్ళం. కానీ గా తప్పు ఇంకా కొనసాగిస్తుండ్రు. ఇప్పుడు పోయి చిన్నప్పుడు కోయదొరతోని నేను అసలైన కూతుని కాదని ఎందుకు అబద్ధం చెప్పించావు అంటే నేను ఎప్పుడన్నాను, నువ్వెప్పుడు విన్నావు? సాక్ష్యం ఏది? జ్యోతికి క్యాన్సర్ వస్తే జీవనే బోన్ మ్యారో ఇచ్చింది. ఇంకా అంతకు మించిన రుజువేముంది? జీవనే కదా వాళ్ళ సొంత కూతురు. నువ్వెట్లా అవుతావు? నువ్వెందుకు కుట్రలు పన్నుతావని లేనిపోనివన్నీ చెప్పి ఒక కొత్త గొడవ తీసుకొస్తుంది. దీనివల్ల కుటుంబాలన్నీ సఫర్ అవుతాయండి అని ఆనంది అంటుంది. మరి ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అని ఆదిత్య అడుగుతాడు. అప్పుడే అక్కడికి పూజారి తాత వస్తాడు. ఆ పరిష్కారం కుట్టి చెప్పాలి బాబు అంటాడు. పూజారి గారు మీరా? అవును నాయనా, ఇక్కడికి అర్జెంటుగా రమ్మని కుట్టి చెప్పింది. తీరా వచ్చేసరికి మీరు ఇందుమతి గురించి మాట్లాడుకుంటుంటే నాకు అర్థమైంది. అమ్మా కుట్టి, ఏం జరిగిందమ్మా? మళ్ళీ ఆ విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని పూజారి తాత అడుగుతాడు. జరిగింది నీకు కూడా తెలవాలి పూజారి తాత అని మొత్తం జరిగిన విషయం చెప్తుంది. ఏమిటమ్మా ఇంత ఘోరం చేశారా అని ఆశ్చర్యపోతాడు పూజారి తాత. అవును పూజారి తాత, కానీ ఇప్పుడు మనం నిర్ధారించుకోవాల్సింది ఏంటంటే కోయిదొర చెప్పినట్టే పెద్ద గురువు గారు కూడా చెప్పారు. కోయిదొర అంటే అబద్ధం, కానీ
పెద్ద గురువు గారు అంటే అబద్ధం కాదు కదా. అంటే వాళ్ళు చెప్పించింది జాతకంలో కూడా అటువంటి దోషం ఉంది కాబట్టి పెద్ద గురువు గారు చెప్పిండ్రు. ఇప్పుడు మనం అర్జెంటుగా పెద్ద గురువు గారిని కలిసి ఒకసారి మాట్లాడాలి. తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకోవాలి అంటుంది ఆనంది. అవునమ్మా, మనం ఇప్పుడే వెళ్ళి పెద్ద గురువు గారిని కలుద్దాం, పదండి బాబు పదండి అంటూ గురువు దగ్గరికి వస్తారు. ఇప్పుడు చెప్పండి గురువు గారు, నేను కూతురిగా మా అమ్మ దగ్గరికి వెళ్తే మా అమ్మ ప్రాణాలకి గండం ఉందని ఆనాడు చెప్పారు కదా. ఆ గండం ఇప్పటికీ ఉందా గురువుగారు? ఒకసారి మా జాతకాలు చూసి చెప్పండి. ఇదిగోండి గురువుగారు జాతకాలు అంటారు. ఈ జాతకాల ప్రకారం ఇప్పుడు నీ గండం పోయినట్టేనమ్మా అని గురువుగారు చెప్పగానే చాలా సంతోషపడిపోతారు ఆదిత్య, ఆనంది. కానీ ఆనందికి మరొకసారి అనుమానం వచ్చి, ఎందుకైనా మంచిది కాస్త నమ్మకంగా చెప్పండి గురువుగారు, ఎందుకంటే నా తల్లి ప్రాణాలకి ఏం కాకూడదని ఇన్ని సంవత్సరాలు నేను దూరంగా ఉన్నాను అని చెప్తుంది. అలాగేనమ్మా, నీకు ఈ కాస్త అనుమానం ఉంది కాబట్టి నేను వచ్చే మంచి గడియల్లో కుండలిని వేసి చెప్తానమ్మా. నీ జాతకం ప్రకారం మరో 2 రోజుల్లో మంచి రోజు ఉందమ్మా. ఆ రోజు నీకు పూర్తి వివరాలు చెప్తాను. నీ జన్మ ప్రకారం నీకు దోషకాలం పూర్తయినట్టేనమ్మా అని చెప్తాడు గురువుగారు. అమ్మా కుట్టి, గురువుగారు అంత నమ్మకంగా చెప్పారంటే ఆ గండం పోయినట్టే. నీ శివయ్య నిన్ను నీ తల్లి దగ్గరికి త్వరలోనే పంపించబోతున్నాడమ్మా అని చెప్తాడు పూజారి తాత. ఎప్పుడో కాదు పూజారి తాత, నాకు ఇప్పుడే నా తల్లిని చూడాలని ఉంది. అయితే వెళ్దాం పద ఆనంది అంటాడు ఆదిత్య. ఆదిత్య గారు, మీరు ఇంటికి పోండి, నేను వెళ్తాను. నా ఇన్నేళ్ల విరామం తాలూకు జ్ఞాపకాలు అక్కడే ఉన్నాయి, వాటిని నేను పలకరించి వస్తాను అని అంటుంది ఆనంది. సరే పద ఆనంది, నేను నిన్ను డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్తాను అంటాడు ఆదిత్య. అలాగే ఆనంది సూర్యజ్యోతి దగ్గరికి వెళ్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.